టెక్నికల్ అనాలిసిస్లో బేసిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం నేర్చుకోగలిగాం. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి, వాల్యూమ్ అనాలిసిస్ అంటే ఏంటి, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ప్లస్ వాల్యూమ్ అనాలిసిస్ ఏ విధంగా చేయాలి, సేమ్ టైం ఒక ట్రెండ్ అనాలిసిస్ ఎట్లా చేయాలంటే ట్రెండ్ రివర్స్ అవుతుందని ముందుగానే మనం ఎట్లా చెప్పొచ్చు అని, అండ్ అలానే ప్రై యాక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఐ హోప్ మీకు అవన్నీ కూడా క్లారిటీగా అర్థమయ్యే ఉంటాయి. బట్ ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోతుంది పర్టికులర్గా ఒక స్టాక్ డ్రాప్ అవుతునేటప్పుడు ఏ ప్రైస్లో బై చేయాలి, అంటే కరెక్ట్గా ఇక్కడ నుంచి స్టాక్ ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పేది. లేదా మీరు ఒక స్టాక్ని బై చేశారు, అది పెరుగుతుంది, ఇంతకు మించి మరి పెరగకపోవచ్చు అండ్ పడే అవకాశాలు ఉంటాయని. సో మీరు చాలా రీసెర్చ్ అనలిస్ట్ రిపోర్ట్స్ కానీ లేకపోతే న్యూస్ అప్డేట్స్ చూస్తునేటప్పుడు లేకపోతే న్యూస్ పేపర్లో చూసినప్పుడు ఈ స్టాక్ ఎంతవరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి, ఈ స్టాక్ ఎంతవరకు పడే అవకాశాలు ఉంటాయి, అవి ఎలా చెప్తారు. పర్టికులర్గా ఇంతవరకు పడుతుంది, పర్టికులర్గా ఇంతవరకు పెరుగుతుందని ఒక స్టాక్ని టెక్నికల్ అనాలిసిస్ బేస్ చేసుకొని చూడగానే మనం ఎలా చెప్పొచ్చు. అండ్ సేమ్ టైం మనం ఎంట్రీ పాయింట్ తీసుకోవడానికి కూడా అవి ఉపయోగపడతాయి, ఎగ్జిట్ అవ్వడానికి కూడా అవి ఉపయోగపడతాయి, రెండింటికి కూడా యూజ్ అవుతాయి. సో ఆ రెండు కూడా ఎట్లా చేయాలి అన్న దాని గురించి నేను మీకు ఈరోజు ఈ ఎపిసోడ్లో చెప్తాను. గైస్, ఈ టెక్నికల్ అనాలిసిస్ సిరీస్ ఆల్రెడీ మొదలుపెట్టి 4 to 5 ఎపిసోడ్స్ ఆల్రెడీ అయిపోయినాయి. అండ్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి, 1 by 1 చూస్తే మీకు అవన్నీ హెల్ప్ అవుతాయి. మీరు మొత్తం చూస్తే మాత్రం 200% మీకైతే మాత్రం టెక్నికల్ అనాలిసిస్ మీద ఒక అవగాహన అనేది కలుగుతుంది. సేమ్ టైం అది ప్రాక్టికల్గా కొంచెం ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా బెటర్ వేలో మీకు అర్థమవుతుంటాయి. అండ్ ఇంకోటి, ఈరోజు నేను చెప్పబోయే ఎపిసోడ్ అనేది కంప్లీట్ మీరు ఇదే ఫస్ట్ వీడియో అయినా కానీ కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ లైక్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, వాల్యూమ్ అనాలిసిస్ వీటి మీద కొంచెం అవగాహన ఉంటే మీరు డెఫినెట్గా నేర్చుకోగలుగుతారు. థర్డ్ పాయింట్, నేను ఈరోజు చెప్తున్న ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ కాన్సెప్ట్ ఏదైతే నేను చెప్పబోతున్నానో ఇందులో నేను మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ బ్రేక్ అయితే ఎట్లా ట్రేడ్ తీసుకోవాలి, అండ్ అట్లానే ట్రేడ్ తీసుకునే ముందు ఏంటి మనం చూడాలి, వాల్యూమ్ అనాలిసిస్, అండ్ అట్లానే మీ ఓన్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ని ప్రాక్టీస్ చేయాలంటే ఏ స్టాక్స్లో ప్రాక్టీస్ చేస్తే బెటర్, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అయితే మాత్రం చెప్తాను. సో వీడియో ఎడిటింగ్స్ టైంలో కొంచెం లేట్ అవ్వచ్చు, ఎందుకంటే ఈ మధ్య వీడియోస్ చేస్తుంటే 30-50 మినిట్స్ వచ్చేస్తున్నాయి. నేను లెంత్ గురించి ఆలోచించట్లేదు, మీకు అర్థం అవ్వాలని నేను ఆలోచిస్తున్నాను. సో అందుకోసం వీడియో ఎండింగ్ వరకు మీరు చూసినప్పుడు టైం ఎప్పుడైనా కానీ పెరుగుతుందని అనిపిస్తే కొంచెం కోఆపరేట్ చేయండి. ఒక బిగినర్ని అర్థం చేసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో కొంచెం ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నవాళ్ళు, కొంచెం ప్రో స్టేజ్లో ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఇవి అర్థం చేసుకొని కొంచెం నెగిటివ్ కామెంట్స్ పెట్టకుండా ఉంటారు అనేది నా ఒపీనియన్. అండ్ అలానే వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామో అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అని కానీ మీరు భావిస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నా టీమ్, సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి. సపోర్ట్ బేసిక్గా ప్రైస్ ఉంది, ఇలా డ్రాప్ అవుతుంది అనుకుందాం కంటిన్యూస్గా, లేదు ఈ పెన్నే ఉంది కంటిన్యూస్గా పడుతుంది అనుకుందాం. నేను ఈ పెన్ను పడకుండా ఇక్కడ ఆపాను అనుకోండి, ఓకే, పెన్ను డ్రాప్ అవ్వకుండా నేను ఇక్కడ చిన్న హ్యాండ్ పెట్టి ఇక్కడ నేను స్టాప్ చేశాను. ఇప్పుడు ఏంటి, ఈ పెన్ను ఈ హ్యాండ్ని దాటి కిందకి రాదు, ఎందుకంటే దీన్ని సపోర్ట్ చేసేంత స్ట్రెంగ్త్ ఈ హ్యాండ్కి ఉంది. సో ఒకవేళ కానీ నా హ్యాండ్ కన్నా ఈ పెన్ పడుతున్న స్ట్రెంగ్త్ కానీ ఎక్కువైంది అనుకోండి, నన్ను బ్రేక్ చేసి ఇంకా నేను ఏం చేస్తాను, ఇంకా మరి నేను దాన్ని తట్టుకోలేను, దీన్ని ప్రొటెక్ట్ చేయలేను, పడిపోతుంది. ఇదే సపోర్ట్. నా రెసిస్టెన్స్ అంటే ఏంటి, పైకి వెళ్తుంది, ఇది పైకి వెళ్తుంది, అప్ టు ద మ్యాక్స్ పైకి వెళ్తుంది, నేను ఇక్కడ ఇది పైన హ్యాండ్ పెట్టాను. సో ఈ పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది, నేను పైన హ్యాండ్ పెట్టాను, పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది, నేను పైన హ్యాండ్ పెట్టాను. ఓకే, సో పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నా నేను హ్యాండ్ పెట్టానంటే నా హ్యాండ్ ప్రెజర్ అనేది దీనికన్నా ఎక్కువ ఉంది. ఓకే, సో ఒకవేళ పైకి తీసుకెళ్లే ప్రెజర్ ఏదైతే ఉందో నా హ్యాండ్ కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, నన్ను బ్రేక్ చేసి మరి ఇది పైకి వెళ్ళిపోతుంది. ఇదే రెసిస్టెన్స్. ఒకడు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాడిని ఆపడానికి ప్రయత్నిస్తే దాన్ని రెసిస్టెన్స్ అంటారు. ఒకడు కింద పడడానికి ప్రయత్నిస్తుంటే వాడిని ఆపడానికి ప్రయత్నించేదాన్ని సపోర్ట్ అంటారు. దీన్ని స్టాక్ మార్కెట్కి కనెక్ట్ చేసి చెప్తే సపోర్ట్ అంటే ఒక ప్రైస్ పడుతునేటప్పుడు కిందకు పడకుండా బయింగ్ క్వాంటిటీస్ తోటి ఆ స్టాక్ని కింద పడకుండా స్టాక్ని కంటిన్యూస్గా బై చేస్తున్నారని అనుకోండి. ఎందుకు, స్టాక్ ప్రైస్ అనేది రెండు బేస్ చేసుకొని రన్ అవుతుంది, డిమాండ్ అండ్ సప్లై బట్టి. డిమాండ్ ఎక్కువగా ఉంటే స్టాక్ ప్రైస్ పెరుగుతుంది, సప్లై ఎక్కువ ఉంటే స్టాక్ ప్రైస్ పడుతుంది. ఎక్కువ డిమాండ్ తను పడుతునేటప్పుడు యూజ్ చేశాడు అనుకోండి, ఇంత ఎక్కువ క్వాంటిటీస్ పెట్టి బై చేస్తూనే ఉన్నాడు అనుకోండి, ప్రైస్ పెరగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలానే ఒక ప్రైస్ పెరుగుతునేటప్పుడు తను ఎక్కువ క్వాంటిటీస్తో సెల్ చేస్తున్నాడు అనుకోండి, ప్రైస్ పడుతూనే ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని బయింగ్ అండ్ సెల్లింగ్ని మనం డిసైడ్ అవుతాం. సో ఇప్పుడు నేను మీకు బేసిక్గా ఒక సపోర్ట్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, సపోర్ట్ని ఎట్లా మార్క్ చేయాలనేది ఫస్ట్ బిగినింగ్ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ట్రేడ్స్ గురించి, ఎంట్రీ ఎగ్జిట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఒక చార్ట్ని అనాలిసిస్ చేయాలంటే, అంటే ఒక ఎంట్రీ పాయింట్, ఒక ఎగ్జిట్ పాయింట్ని మీరు తెలుసుకోవాలంటే ముందు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయాలన్నాను కదా. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ని డ్రా చేసి ఒక చార్ట్ని అనాలిసిస్ చేయాలంటే బేసిక్గా ఫస్ట్ మీరు ఏం చేయాలి,
సో నేను మీకు 1 బై 1 చెప్తాను చూడండి. సో చాలామంది చార్ట్స్ని అనలైజ్ చేయమంటే ఇదిగోండి ఇలా పెడతారు చార్ట్ని. దిస్ ఈజ్ 200% రాంగ్. ఓకే, మీకు అసలు అర్థం కాదు కూడా. ఇట్లా క్యాండిల్స్ కనబడితే మీకు అసలు ఏం అర్థమవుతాయి? అలా అని చెప్పి కొంచెం చార్ట్ని పెట్టండి, ఇగోండి ఇలా పెడతారు, ఈ విధంగా పెడతారు. అండ్ ఇలా పెట్టినా కూడా అర్థం కాదు, అండ్ ఇలా పెట్టినా కూడా అర్థం కాదు. మరి ఎట్లా పెట్టాలి? క్యాండిల్స్ అనేవి మినిమం కనిపించేటట్టు ఉండాలి. సేమ్ టైం వీటిని అడ్జస్ట్ చేయాలనుకోండి, ఏం లేదు, మీ కర్సర్ని కంప్లీట్గా ఫస్ట్ కర్సర్ని జూమ్ అవుట్ చేసేయండి. చేసిన తర్వాత బ్యాక్ స్క్రోల్ చేయడం మొదలు పెట్టండి కర్సర్ని. ఓకే, అంటే మీ మౌస్ని బ్యాక్ స్క్రోల్ చేయండి. క్యాండిల్స్ కొంచెం కనపడుతున్నాయి, ఇగోండి ఇట్లా పెట్టండి. ఇంకొక బాగా అర్థమయ్యేలా మీకు చెప్పాలంటే, మీరు 1 వీక్ టైం ఫ్రేమ్లో ప్రైస్ అనాలిసిస్ చేస్తున్నారు అనుకోండి, లాస్ట్ 6 months to 1 year చార్ట్ కనపడితే చాలు. ఓకేనా? మీరు 1 day టైం ఫ్రేమ్తో చేస్తున్నారు అనుకోండి, లాస్ట్ 3 months చార్ట్ కనపడితే చాలు. మీరు 15 minutes టైం ఫ్రేమ్తో అనలైజ్ చేస్తున్నారు అనుకోండి, లాస్ట్ 10 days చార్ట్ కనపడితే చాలు. ఓకే, క్యాండిల్స్ ఇగో ఇంత ముద్దుగా అవసరం లేదు, ఇట్లా సమ్వాట్ బెటర్ వేలో ఇగోండి ప్రైస్ని అడ్జస్ట్ చేయాలంటే రైట్ సైడ్ ఉన్న ప్రైస్ని ఇలా పైకి పెట్టి పైకి దించుతుంటే మీకు ఇది బెటర్ వేలో అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ప్రైస్. ఓకేనా? నా సపోర్ట్ అంటే ఏంటి? ప్రైస్ కింద పడకుండా బౌన్స్ అయిన ప్రైజెస్ అన్నీ కూడా సపోర్టే. ఓకే, అయితే ఇప్పుడు మీకు ఎక్కడెక్కడ సపోర్ట్స్ ఉన్నాయి, ఆ సపోర్ట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా చెప్తాను. స్వింగ్ లోస్ బట్టి ఆ సపోర్ట్ని మనం ఐడెంటిఫై చేయడం అనేది అవుతుంది. ఫస్ట్ పాయింట్, స్టాక్ ప్రైస్ డ్రాప్ అయింది, పెరిగింది, డ్రాప్ అయింది, పెరిగింది, డ్రాప్ అయింది, అండ్ మళ్ళీ పెరిగింది, మళ్ళీ డ్రాప్ అవడానికి ప్రయత్నించింది, పెరిగింది, డ్రాప్ అయింది, పెరిగింది, మళ్ళీ డ్రాప్ అవడానికి ప్రయత్నించింది, పెరిగింది, మళ్ళీ డ్రాప్ అవడానికి ప్రయత్నించింది, పెరిగింది. సో ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను. పర్టికులర్గా ఈ స్టాక్ అనేది ఇదిగోండి, మీరు చూస్తే పర్టికులర్గా ఈ స్టాక్ అనేది 1 2 3 4 5 6 7 8 ప్రైజెస్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 ప్రైజెస్. 8 times ఒకే ప్రైజ్ని టచ్ చేసి పైకి వెళ్ళింది కదా. సపోర్ట్ అంటే ఏం లేదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ ప్రైజ్కి టచ్ చేసి వెళ్తే అది స్ట్రాంగ్ సపోర్ట్ అని అర్థం. ఒక్కసారి టచ్ చేసి వెళ్ళింది అనుకోండి, అది పెద్ద స్ట్రాంగ్ సపోర్ట్ కాదు. ఓకే, దీన్ని మీకు నేను థియరిటికల్గా చెప్తాను. బేసిక్గా ఒక ప్రైజ్ ఉంది, ఓకే, ఒక 150 ఉంది, 100 ఉంది. ఓకేనా? 150 నుంచి అండ్ ఇంకోటి 120 ఉంది. ఓకే, ప్రైజ్ ఏమో 150 నుంచి స్లోగా 120కి పడింది. ఓకే, అండ్ కొంచెం పైకి వెళ్ళింది. ఎందుకు? 120 దగ్గర బయ్యర్ యాక్టివేట్ అయ్యి ఉన్నాడని తెలిసింది. అక్కడి నుంచి పైకి వెళ్ళేటప్పుడు మళ్ళీ ప్రైస్ డైరెక్ట్గా వచ్చి 100కి పడింది. ఇక్కడ నుంచి బౌన్స్ అయింది, ఎక్కడికి? 120కి బౌన్స్ అయింది, మళ్ళీ డ్రాప్ అయింది, మళ్ళీ 100కి వచ్చినప్పుడు ఈసారేమో సంథింగ్ ఇది ఒక 130 అనుకుందాం, 130కి వెళ్ళింది, మళ్ళీ డ్రాప్ అయింది. సరే, మళ్ళీ 130కి వెళ్ళి 120కి వచ్చి పైకి వెళ్ళింది, ఎక్కడికి? 150కి వెళ్ళింది. 150ని డైరెక్ట్గా 100కి వచ్చింది, పైకి వెళ్ళింది. మళ్ళీ 150ని డైరెక్ట్గా 100కి వెళ్ళింది, పైకి వచ్చింది. డైరెక్ట్గా 100కి వచ్చింది, పైకి వెళ్ళింది. నా దీన్ని చూడగానే మీకు ఏమర్థమైంది? ఫస్ట్ వన్, మీకు ఎప్పుడైనా కానీ చూడగానే కొంచెం క్లారిటీగా కనిపించాలి, అంటే చార్ట్ను అలా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి ఏ ప్రైస్ దగ్గర ఎక్కువగా సపోర్ట్ బ్యాలెన్స్ అయింది, ఏ ప్రైస్ దగ్గర ఎక్కువగా సపోర్ట్ తీసుకుంది. 120 దగ్గర 1 time 2 times, కానీ 100 దగ్గర 1 2 3 1 2 3 4 5 6 times 100 రూపీస్ ప్రైస్ దగ్గరకు వచ్చి రివర్స్ అయింది. రివర్స్ అయినప్పుడు ఆ రివర్స్ అయ్యే స్వింగ్ ఏదైతే ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ రివర్స్ అయినప్పుడు 20 రూపీసే పెరిగింది, ఇక్కడ రివర్స్ అయినప్పుడు 30, ఇక్కడ 30, అండ్ ఇక్కడేమో 50 రూపీస్. అంటే ఇక్కడికి రాగానే డ్రాస్టిక్గా మూవ్ అవుతుంది. ఆ మూవ్ అయ్యే వే కూడా చాలా ఎక్కువ ప్రైజే ఉంది. చిన్నది పైకి వెళ్ళి వచ్చేస్తుంది అనుకోండి, అది పెద్ద సపోర్ట్ కాదు. కానీ అక్కడికి వచ్చిన ప్రతిసారి డ్రాస్టిక్గా పైకి వెళ్తుంది అనుకోండి, అది యాక్యురేట్ సపోర్ట్ లెవెల్ అని అర్థం. ఓకే, స్ట్రెంగ్త్, బయ్యర్ యొక్క స్ట్రెంగ్త్ ఏ లెవెల్ దగ్గర ఎక్కువ ఉందనేది కూడా ఇంపార్టెంట్. చిన్నది పైకి వెళ్ళి వచ్చేస్తే అది పెద్ద సపోర్ట్ కాదండి. ఓకే, డ్రాస్టిక్గా ఆ పర్టికులర్ ప్రైస్ దగ్గర నుంచి మూవ్ అయితే అది మనం క్రూషియల్ సపోర్ట్ లెవెల్గా కన్సిడర్ చేస్తాం. నా ఇక్కడ సపోర్ట్ అంటే ఏంటో మీకు ఇప్పుడు అర్థమైంది. 120 కన్నా 100 ఎలా డిసైడ్ అయ్యారు? మల్టిపుల్ టచెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వన్. సెకండ్ వన్ చూడగానే మనకు అర్థమవుతుంది. థర్డ్ వన్ అక్కడి నుంచి స్ట్రాంగ్గా బౌన్స్ అయింది కూడా కదా. ఈ 3 ప్రైజులు బట్టి మనం అర్థం చేసుకోగలిగాం. ఫోర్త్ వన్, ఇప్పుడు బ్రేకింగ్ ద సపోర్ట్ అంటే ఏంటి? సపోర్ట్ అంటే ఏంటో అర్థమైంది కదా. బ్రేకింగ్ ద సపోర్ట్ అంటే ఏంటి? ఫస్ట్ థియరిటికల్ వినియండి, ప్రాక్టికల్గా నేర్పిస్తాను. బ్రేకింగ్ ద సపోర్ట్ అంటే ఏంటి? లెట్స్ సే ఇప్పుడు ఇలా ఇది వస్తుంది, 100 బ్రేక్ అయిపోయి వెళ్ళిపోతుంది. దీన్ని బ్రేకింగ్ ద సపోర్ట్ అంటారు. అర్థమైందా? బ్రేకింగ్ ద సపోర్ట్. సో ఇప్పుడు మీకు సింపుల్ చెప్పాలి, బ్రేక్ అవుతునేటప్పుడు కూడా
80% క్యాండిల్ బాడీ అవుట్ సైడ్ ఉండాలి. అంటే స్ట్రాంగ్ క్యాండిల్తోనే కదా బ్రేక్ చేయాలి. ఇప్పుడు ఒక సపోర్ట్ని బ్రేక్ చేసింది అని అంటే ఏంటి, బయ్యర్ యొక్క స్ట్రెంత్ కన్నా సెల్లర్ యొక్క స్ట్రెంత్ ఎక్కువ అయిపోయింది. సో ఇక్కడ బై చేస్తూనే ఉన్నారు, వీళ్ళు బై 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 చేస్తూనే ఉన్నారు, కానీ సెల్లర్ యొక్క స్ట్రెంత్ ఒకేసారి ఎక్కువ అయిపోయింది, ప్రైస్ బ్రేక్ అయిపోయింది. నా ఏం జరిగింది, ప్రైస్ షూస్ వేలో డ్రాప్ అయిపోయింది ఇది బ్రేక్ అవ్వగానే. ఇక్కడ స్ట్రాంగ్ సెల్లింగ్ అనేది జరిగింది, అందుకోసం బ్రేక్ అయిపోయింది అని అర్థం. బ్రేకింగ్ ద సపోర్ట్ అంటే ఏంటంటే ఆ ప్రైస్ దగ్గర చాలా వరకు బై చేస్తూ వచ్చారు, వాళ్ళకన్నా సెల్లర్ స్ట్రెంత్ పెరిగిపోయింది, వాళ్ళు ఇప్పుడు ఆ ప్రైస్ని బ్రేక్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ బ్రేకింగ్ ద సపోర్ట్. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది. నా నెక్స్ట్ వన్, ఒక్కసారి సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయ్యింది అని అనుకోండి, ఇప్పుడు ఇక్కడే ఉంది, మల్టిపుల్ టైమ్స్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారు, ఒకేసారి బ్రేక్ చేస్తారు. ఒక్కసారి బ్రేక్ చేసేస్తే ఇక్కడ బై చేసుకున్న వాళ్ళందరూ కూడా ప్రైస్ కిందకు పడేసరికి వాళ్ళందరూ లాస్లో ఉంటారా లేదా, 200%. ఎందుకు, ఇక్కడ 100 రూపాయల దగ్గర వీళ్ళు కొన్నారు, ఆ ప్రైస్ ఏమో డ్రాస్టిక్గా ఫాలో అయిపోయింది, ఎంతకి ఒక 90 రూపీస్కి డ్రాప్ అయిపోయింది, 90 రూపీస్కి డ్రాప్ అయిపోయింది, 10 రూపీస్ పడిపోయింది. నౌ దే విల్ బీ ఇన్ వెరీ హ్యూజ్ లాస్. ఇప్పుడు ఆ లాస్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏం చేస్తారు, సో వాళ్ళు ఆ లాస్ని రీకవరీ చేయడం కోసం ఇంతకుముందు బై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక మీద ఎలానో ప్రైస్ పడుతుందని చెప్పి షార్ట్ సెల్లింగ్ చేస్తాడు. షార్ట్ సెల్లింగ్ ఎప్పుడైతే షార్ట్ సెల్లింగ్ చేశాడో ప్రైస్ ఈసారి పైకి వెళ్ళవడు ఇంకా, ఎందుకు, బయ్యర్ సెల్లర్ కింద కన్వర్ట్ అయిపోయాడు కాబట్టి. మీరే ఉన్నారు, మీకు ఒక పొజిషన్ లాస్ వచ్చింది అనుకోండి, దాన్ని రీకవరీ చేయడానికి మార్కెట్ ఏ డైరెక్షన్ వెళ్తే ఆ డైరెక్షన్లోకి మీరు ఇన్వాల్వ్ అవుతారా లేదా. అప్పటి వరకు మీరు బై చేశారు, మిమ్మల్ని బ్రేక్ చేసి మరి అది పడిపోయింది, ఇంకా పడుతూనే ఉంటుంది, ఎంతవరకు పడుతుందని మీరు అడగచ్చు. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వరకు పడుతుంది. ఒక సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వరకు పడుతుంది. సో ఎప్పుడైతే సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిందో ఇమీడియట్గా ఆ సపోర్ట్ లెవెల్ అనేది రెసిస్టెన్స్ లెవెల్గా యాక్ట్ చేస్తుంది. సో ఈ 3 పాయింట్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఒకటి, సపోర్ట్ అంటే ఏంటి, బ్రేకింగ్ ద సపోర్ట్ రెసిస్టెన్స్గా ఎందుకు యాక్ట్ అవుతుంది, బికాస్ ఒక సపోర్ట్ బ్రేక్ అయినప్పుడు అప్పటి వరకు ఉన్న బయ్యర్ సపోర్ట్ బ్రేక్ అయిపోతే లాస్లోకి వెళ్ళిపోతాడు, తన లాస్ని రికవరీ చేయడం కోసం తను ఆ లెవెల్ని రెసిస్టెన్స్ లెవెల్గా మళ్ళీ యాక్ట్ చేసేలా చేస్తాడు, ఎందుకంటే ఈసారి తను సెల్లర్గా మారిపోయాడు కాబట్టి. సేమ్ లైక్ రెసిస్టెన్స్ కూడా అంతే, ఒక రెసిస్టెన్స్ ఉంది, డ్రాప్ అయింది, లెట్స్ సే ఇది 200 అనుకుందాం, ఇది 150 అనుకుందాం, డ్రాప్ అయింది 180కి, అంటే ఇక్కడ హ్యూజ్ సెల్లింగ్ ప్రెజర్ ఉందని అర్థం. మళ్ళీ 200కి వెళ్ళింది, డ్రాప్ అయింది, ఈసారి ఏమో 130కి డ్రాప్ అయిపోయింది. నౌ లెట్స్ సే 170కి డ్రాప్ అయిపోయింది అనుకుందాం. నౌ ప్రైస్ పైకి వెళ్ళింది 200, మళ్ళీ డ్రాప్ అయింది. ఓకే, నౌ మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ డ్రాప్ అయింది, ఈసారి ఏమో 180కి వచ్చింది, మళ్ళీ డ్రాప్ అయింది హెవీగా, మళ్ళీ 180కి వచ్చింది, డ్రాప్ అయింది, 180కి వచ్చింది, డ్రాప్ అయింది, 180కి వచ్చింది, డ్రాప్ అయింది, 180. ఇన్నిసార్లు 180కి వచ్చి డ్రాప్ అయింది అని అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటో తెలుసా, ఇది నేను 2 వాటిగా చెప్పచ్చు. ఒక్కసారి ఇక్కడ 180 ఏమో సపోర్ట్ లెవెల్గా యాక్ట్ చేసింది, బయింగ్, ఓకే, సపోర్ట్, ఇక్కడ సపోర్ట్, కానీ ఒక్కసారి సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఇదే సపోర్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్గా యాక్ట్ చేస్తుంది. అంటే సపోర్ట్ ప్లస్ రెసిస్టెన్స్ కామన్ 5 టైమ్స్ అండ్ ఇక్కడ 2 టైమ్స్, మొత్తం 7 టైమ్స్ ఆ లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుందని అర్థం. ఇప్పుడు నేను మీకు 1 బై 1 ప్రాక్టికల్గా డ్రా చేసి చూపిస్తాను. ఓకే, ప్రతి చార్ట్ని చూపిస్తాను. ఇందులో నో ట్రేడింగ్ జోన్ అంటే ఏంటో కూడా చెప్తాను నేను మీకు, అక్కడి నుంచి ట్రేడ్స్ ఎట్లా ఇనిషియేట్ చేయాలో కూడా చెప్తాను నేను మీకు. నౌ లెట్స్ సే ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను చార్ట్ ఫోటో తీసుకున్నా, చూస్తే దీనికి నేను సపోర్ట్ డ్రా చేయాలనుకోండి, ఎట్లా డ్రా చేస్తాను, ఫస్ట్ ఇవ్వండి హారిజంటల్ లైన్ ఉంటుంది, ఇది ట్రేడింగ్ వ్యూ చార్ట్, ఇందులో హారిజంటల్ లైన్ ఉంటుంది, ఉన్న తర్వాత ఇదిగోండి స్లోగా ఫస్ట్ ఇవ్వండి. ఓకే, నేను ఎందుకు ఇదే డ్రా చేశాను, బికాస్ మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ డ్రా చేయకముందే ప్రైజ్ని రీచ్ చేయగలగాలి. లాస్ట్ వీడియోలో అదే చెప్పాను, ప్రైజ్ యాక్షన్ అంటే ఏంటో అనేది చెప్పిన దగ్గర ప్రైజ్ని రీచ్ చేయగలగాలి. 1 టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం. ఇంకోటి ఓన్లీ విక్స్కే డ్రా చేయాలా క్యాండిల్స్కే డ్రా చేయాలని మీరు అడగచ్చు, క్యాండిల్ ప్లస్ విక్ కలిపి డ్రా చేయండి. ఇంకోటి ఇక్కడ చూడండి, క్యాండిల్ మధ్యలో డ్రా చేసామేంటి అనొచ్చు, ఎప్పుడు కూడా మధ్యలో డ్రా చేయకూడదు, కానీ మెజారిటీ ఆఫ్ ద స్వింగ్స్ కోసం 1-2 డ్రా చేయొచ్చు, దాన్ని నాయిస్ అంటారు. ఇది నాయిస్, బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, పైకి వెళ్ళిపోయింది, 5th టైం, 6th టైం, 7th టైం, 8th టైం, ఇక్కడ 9th. ఓకే, 9 టైమ్స్ అక్కడ సపోర్ట్ లెవెల్గా ఉంది. ఇప్పుడు మీరు కావాలనుకుంటే దీన్ని రిమూవ్ చేసి ఓకే ఇంకొంచెం పైకి పెట్టారు అని అనుకోండి, ఇంకొంచెం పైకి పెడితే ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద స్వింగ్స్ పైన కూడా వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి, ఇప్పుడు ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 టచెస్ ఉన్నాయి. కిందకు వస్తే ఈ చిన్న విక్స్ అన్ని కలుపుకొని ఇవో 9 ఉన్నాయి. ఎప్పుడైనా 2 సపోర్ట్ లెవెల్స్ ఒకే దగ్గర ఉన్నాయనుకోండి, దగ్గరలో 2 అంటే ఆ విక్స్ అన్ని కలిపి ఒకటి, అది కలిపి ఒకటి ఉందనుకోండి. ఇప్పుడు చూడండి, లెట్స్ సే ఇవన్నీ కలిపి ఒక సపోర్ట్ లెవెల్గా ఉన్నాయనుకోండి, దాన్ని జోన్ అంటారు, అంటే నో ట్రేడింగ్ జోన్. ఆ జోన్ మొత్తంలో కూడా సపోర్ట్ ఉంది.
సో అప్పుడు మీరు ఏం చేయాలి, హ్యాపీగా ఆ జోన్ని ఒక రెక్టాంగిల్ బాక్స్ పెట్టి మీరు డ్రా చేసుకుంటే సరిపోతుంది. మీరు చూడండి, నేను ఇప్పుడు ఒక రెక్టాంగిల్ బాక్స్ పెట్టి డ్రా చేసిన. సో ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో ఇక్కడ ఏదైతే ఉందో ఈ సపోర్ట్ లెవెల్ని మల్టిపుల్ టైమ్స్ బ్రేక్ చేయడానికి ప్రయత్నించింది, బ్రేక్ చేయలేకపోయింది. కొందరు ఏం చేస్తారు తెలుసా, ఈ సపోర్ట్ లెవెల్ని డ్రా చేయండి అని అంటే ఇగోండి ఈ మధ్యలో ఇక్కడ ఒకటి, ఇవ్వండి ఇక్కడ కొన్ని స్వింగ్స్ ఉన్నాయని ఇక్కడ, అండ్ ఇక్కడ ఒక కొన్ని స్వింగ్స్ ఉన్నాయని ఈ పైన, ఇవ్వండి ఇలా డ్రా చేస్తారు. అలా ఎప్పుడు డ్రా చేయకూడదు, ఓకేనా. మీరు డ్రా చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ లెవెల్ చూడగానే క్లారిటీగా కనిపించేటట్టు ఉండాలి. ఓకే, ఇప్పుడు రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడ డ్రా చేయొచ్చు నేను, ఇగోండి బేసిక్గా కామన్గా అయితే మాత్రం ఈ రెండే, ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది టాప్, దాన్ని స్లోగా కిందకి తీసుకొద్దామా, ఇగోండి ఇక్కడ 4 యాడ్ అవుతున్నాయి. అండ్ ఇంకొంచెం నేను కిందకు తీసుకొచ్చాను అనుకోండి, ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి కామన్గా నాకు అన్ని రెసిస్టెన్స్ లెవెల్స్ టచ్ అయినాయి. అయితే మీరు మధ్యలో డ్రా చేశారు ఉపేంద్ర అని అనొచ్చు. ఎస్, పాయింట్ ఏంటంటే నాకు ఎక్కువగా ఏ లెవెల్స్ దగ్గర టచ్ అయ్యి ఉందో దాన్ని నేను కన్సిడర్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎప్పుడు మరి ఎంట్రీ పాయింట్ తీసుకోవాలి అది కూడా క్లారిటీ ఇస్తాను. ఎప్పుడైతే సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయ్యిందో, ఓకేనా, సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిందో, ఇప్పుడు ఇక్కడ చూడండి నాకు ఇక్కడ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిందా, బ్రేక్ అయినప్పుడు ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో పొజిషన్ ఉంటుంది. ట్రేడింగ్ వ్యూ మీద సెపరేట్ వీడియో చేయాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓన్లీ ట్రేడింగ్ వ్యూ మీద ఈ టూల్స్ బార్స్ని ఎట్లా యూజ్ చేయాలి, మీకు కావాల్సినవి అన్నీ కూడా ఫేవరెట్ ఎట్లా యాడ్ చేసుకోవాలి, టైం ఫ్రేమ్స్ ఎట్లా చూసుకోవాలి, ఫ్రీ సబ్స్క్రిప్షన్ కాకుండా ఫ్రీగా, అందరూ సబ్స్క్రిప్షన్ అందరూ వాడలేరు కదా, ఈవెన్ నేను వాడుతుంది కూడా ఫ్రీ వెర్షనే. ఫ్రీ వెర్షన్ ఎట్లా వాడాలో చెప్తాను. సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది, పడుతుంది. సో బ్రేక్ అవుతున్న క్యాండిల్ స్ట్రాంగ్గా ఉండాలి. ఇక్కడ ఎక్కడైనా స్ట్రాంగ్ క్యాండిల్ ఉందా, 80% క్యాండిల్ బాడీ స్ట్రాంగ్గా ఉండాలి. అలా లేదు. బ్రేక్అవుట్ అనాలిసిస్ సెపరేట్ వీడియో ఉంటుంది రండి, అప్పుడు చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకవేళ ఎంటర్ అవుదామంటే ఇక్కడ ఎంటర్ అయ్యి సపోర్ట్ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ పైన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎందుకు రెసిస్టెన్స్ లెవెల్ పైన స్టాప్ లాస్ పెట్టుకోవాలి, బికాజ్ మీరు ఎంటర్ అయినప్పుడు కొన్నిసార్లు మార్కెట్ రివర్స్ అవుతుంది. ఓకే, నిజంగానే సెల్లర్ స్ట్రాంగ్ ప్రెజర్తో సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేస్తారు లేదా అని రీటెస్ట్ చేయడం కోసం పైకి వెళ్తుంటుంది. సో దాన్ని రీటెస్ట్ అంటారు. ఇప్పుడు చూడండి ఇక్కడ వెళ్ళి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఎందుకు హిట్ అయింది, 2 సినారియోస్ ఉన్నాయి. ఒకటి, ఈ స్టాక్లో వాలటిలిటీ ఎక్కువ ఉంది. 2 వచ్చేసరికి బ్రేక్ అయిన క్యాండిల్ 80% తోటి ప్రీవియస్ క్యాండిల్స్ కన్నా ఇది స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, ప్రీవియస్ క్యాండిల్స్ అన్నిటిని డామినేట్ చేసి అయి ఉండాలి ఈ క్యాండిల్, అట్లా అనమాట. ఏవైనా ఒక 5-6 స్టాక్స్ని డ్రా చేసి నేను మీకు చూపిస్తాను. లెట్స్ సే నేను మీకు అన్ని ట్రెండీ స్టాక్స్, ఇంకోటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్, ట్రెండీ స్టాక్స్కి మనము డ్రా చేయలేము. ట్రెండీ స్టాక్స్ అంటే వన్ సైడ్ పెరుగుతున్నవి, ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పు అని మీరు అనొచ్చు. అంటే వన్ సైడ్ డైరెక్షన్ అలా పెరుగుతున్నవి. హిందుస్థాన్ కోపర్ అనే ఒక కంపెనీ ఉంది, ఇది ఇలా పెరుగుతుందా, వెర్టికల్గా పెరిగే స్టాక్స్కి మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయలేరు. ఎందుకు, సపోర్ట్ అంటే ఏంటి, పేరులోనే ఉంది, స్వింగ్స్ ఎక్కువ ఫామ్ అవ్వాలి. ఏదో స్వింగ్ లోస్ అయినా ఫామ్ అవ్వాలి, లేదా స్వింగ్ హైస్ అయినా ఫామ్ అవ్వాలి. ఆ 2 ఫామ్ అవ్వకపోతే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయలేం. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఆ 2 ఫామ్ అయితేనే మనం ఎంట్రీ పాయింట్గా కన్సిడర్ చేయగలం. సో దట్ ఈజ్ అనదర్ వన్. ఇప్పుడు రైట్ నో హిందూ కోపర్ ఉంది. నా హిందూ కోపర్ స్టాక్కి నేను డ్రా చేయలేను కదా, అదే నేను ఐసిఐసిఐ బ్యాంకే ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, 1 వీక్ టైం ఫ్రేమ్, నేను 1 డే అయినా కావాలంటే డ్రా చేసుకోవచ్చు. 1 డే అయినా చూడండి, నేను 1 డే డ్రా చేసేటప్పుడు కూడా మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ నేను డ్రా చేసిన, ఓకే, చార్ట్ నాకు ఇక్కడ కనపడుతుందా, దీనికి ఇప్పుడు నేను డ్రా చేయాలంటే ఎలా డ్రా చేయగలను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ సపోర్ట్ లెవెల్ ఇదే కదా, సో కామన్గా నేను డ్రా చేయగలిగిన సపోర్ట్ లెవెల్ 1342. నెక్స్ట్ వన్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే మాత్రం కామన్గా నేను ఇక్కడ డ్రా చేసేది ఒకటి ఉంది. అండ్ అలానే కొంచెం కిందకు వస్తే ఇంకో రెసిస్టెన్స్ కూడా ఉంది. అప్పుడు దాన్ని నేను ఏమనొచ్చు, 2 రెసిస్టెన్స్ లెవెల్స్ ఒకే దగ్గర ఉన్నాయనుకోండి. ఒకే దగ్గర అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ అనొచ్చు, ఒక 1% డిఫరెన్స్ అయినా చాలు. లెస్ దాన్ 1 ఉంటే 2 ఒక దగ్గర ఉండేటట్టు. దీన్ని నేను హ్యాపీగా ఆరామ్సే ఒక జోన్గా డ్రా చేయొచ్చు. నాకు ఇక్కడ పైన జోన్ ఉంది, ఇక్కడ ఉంది, మరి ఇదేంటి, ఈ పైన ఉన్నది ఇదేంటి, దీన్ని నాయిస్ అంటారు. బ్రేక్ చేయడానికి ప్రయత్నించింది, మళ్ళీ తిరిగి ఇన్సైడ్ వచ్చేసింది అని అర్థం, తిరిగి మళ్ళీ ఇన్సైడ్ వచ్చేసింది. ఇంకేదైనా స్టాక్ ఉందా, బాగా పడుతున్న స్టాక్ని చూపిస్తా. ట్రెండ్ ఉంది, ఇప్పుడు ఇది బాగా పడుతుంది కదా, ఇప్పుడు కొందామని మీకు అనిపించింది అనుకోండి. పడుతున్న స్టాక్ మీరు కొనాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఇలా ఫాలోయింగ్ అవుతున్న స్టాక్ని మీరు కొనాలనుకుంటే యూ హ్యావ్ టు డూ వన్ థింగ్. ఎప్పుడైనా మీరు నేను పర్టికులర్గా ఇప్పుడే ఎంటర్ అవ్వాలని మీకు అనిపించింది అనుకోండి, ఒక సపోర్ట్ లెవెల్ని చూడాలి. ఇక్కడ ఎక్కడైనా సపోర్ట్ లెవెల్ ఉందా, ఓకే, ఇక్కడ ఒక్కటి ఉంది, ఇదిగోండి జోన్లో ఒకటి ఉంది. ఈ జోన్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఈ జోన్ బ్రేక్ అయిపోయింది అని అనుకోండి, మీరు ఆల్రెడీ ఈ స్టాక్లో బై చేసి ఉంటుంటే మీరు ఎగ్జిట్ అయిపోవాలి. నేను మీ 2 థింగ్స్ చెప్పాను, ఎగ్జిట్ స్ట్రాటజీ చెప్తానన్నా, బయింగ్ స్ట్రాటజీ చెప్తానన్నా. ఎగ్జిట్ అయిపోవాలి.
లేదు కొనాలని అనుకుంటున్నారనుకోండి, సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మీకు స్ట్రాంగ్ పుల్ బ్యాక్ రావాలి. ఎలా రావాలి? మీకు లాస్ట్ టైం ట్రెండ్ అనాలిసిస్‌లో చెప్పాను. పడుతునేటప్పుడు ఉన్న సైజ్ ఆఫ్ క్యాండిల్స్ చూడండి. అలాంటి కైండ్ ఆఫ్ సైజ్ ఆఫ్ క్యాండిల్ ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ కనిపించిందనుకోండి, ఇప్పటి వరకు మార్కెట్‌ని కిందకి తీసుకొచ్చే సెల్లర్ స్ట్రెంత్ కన్నా బయర్ స్ట్రెంత్ డ్రాస్టిక్‌గా పెరిగిందని అర్థం. ఆటోమేటిక్‌గా అక్కడ మీరు బై చేయొచ్చు. దేర్ యూ కెన్ బై అండ్ ఇక్కడి నుంచి బిలో స్టాప్ లాస్ పెడతారు. ఇక్కడి నుంచి మార్కెట్ పైకెళ్తది. సో పడుతునేటప్పుడు సపోర్ట్ లెవెల్ దగ్గర చూసుకోండి. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఎంతైతే ఉందో అంతవరకు పడుతుంది. ప్రైస్ ఎప్పుడైనా కానీ మీరు బీరిష్ షేడ్ చూస్తున్నారని అనుకోండి, మీరు బీరిష్ షేడ్ చూస్తే సపోర్ట్ లెవెల్స్ని చూడండి, మీరు బుల్లిష్ షేడ్ చూస్తే రెసిస్టెన్స్ చూడండి. ఎందుకు? మీరు మార్కెట్ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎంతవరకు పెరుగుతుందని ఎలా చెప్పగలుగుతారు? నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ వరకు చెప్పగలుగుతారు. ఎంతవరకు పడుతుందని మీరు ఎలా చెప్పగలుగుతారు? సపోర్ట్ లెవెల్ వరకు. కంటిన్యూస్గా పడుతున్న ఈ ట్రెండ్ స్టాక్ ఇక్కడికి వచ్చిన తర్వాత పాజ్ అయింది కదా. ఎలా పాజ్ అయింది? బికాజ్ సపోర్ట్ లెవెల్ ఉండబట్టి పాజ్ అయింది. అండ్ అలానే టాటా మోటార్స్ అనే ఒక కంపెనీ ఉంది. టాటా మోటార్స్ పీవీ వెహికల్ అనే ఒక కంపెనీ ఉంది. ఇప్పుడు ఈ కంపెనీ షేర్ ప్రైస్ చూడండి. ఈ కంపెనీ షేర్ ప్రైస్కి ఒక సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిపోయింది ఆల్మోస్ట్. ఎందుకంటే ఇదిగోండి ఒక జోన్, దిస్ ఈజ్ ద జోన్. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూస్తే మల్టిపుల్ టైమ్స్ ఇది బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, కన్సాలిడేట్ అయింది, పైకి వెళ్ళింది, మళ్ళీ డ్రాప్ అయింది, సపోర్ట్ లెవెల్ తీసుకుంది, బౌన్స్ అయింది, సపోర్ట్ లెవెల్ తీసుకుంది, బౌన్స్ అయింది, సపోర్ట్ లెవెల్ తీసుకుంది. ఇది బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది, ఆల్మోస్ట్ దీని కిందే ఉంది. మరి ఇది బ్రేక్ అయినట్టే కదా అని మీరు అనొచ్చు. నో, దీన్నే ట్రాపింగ్ టెక్నిక్ అంటారు. సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు సపోర్ట్ లెవెల్ దగ్గర కొంచెం కిందకు వచ్చినట్టు చూస్తూ అక్కడ ఫామ్ అవుతుంటాయి క్యాండిల్స్, కానీ ఒకేసారి బౌన్స్ అయిపోతుంది. సో బ్రేక్ అవ్వడము అని అంటే స్ట్రాంగ్ క్యాండిల్తో ఇలా బ్రేక్ అవ్వాలి, అప్పుడు బిగ్ ఫాల్ అని అర్థం మార్కెట్లో. అంటే ఈ స్టాక్లో సివియర్గా ఫాల్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని దాని అర్థం. లేదనుకోండి మీరు సివియర్గా ఫాల్ ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇక్కడ నుంచి ఎప్పుడైతే బౌన్స్ అవుతుందో, బౌన్స్ అయినప్పుడు కూడా స్ట్రాంగ్ క్యాండిల్తో క్లోజ్ అవుతుందో అప్ సైడ్, అప్పుడు మీరు ఫర్దర్గా హయ్యర్ సైడ్ మొమెంటమ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే మీరు హయ్యర్ సైడ్ మొమెంటమ్ని ఎక్స్పెక్ట్ చేయలేరు. దిస్ ఈజ్ అన్ అనదర్ అప్డేట్. ఓకే, సో ఇది తాను ఇప్పటి వరకు అన్ని సపోర్ట్సే చెప్పావు, రెసిస్టెన్స్ చెప్పొచ్చు కదా అని మీరు అనొచ్చు. చెప్తాను. లెట్స్ సే ఎస్బీఐ ఉంది. ఓకే, ఎస్బీఐ స్టాక్ చూడండి, ఎస్బీఐ స్టాక్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఫామ్ అయింది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఫామ్ అయింది. అండ్ ఇక్కడ చూడండి మల్టిపుల్ టైమ్స్, వన్ టైం ఇది బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, డ్రాప్ అయింది, బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, డ్రాప్ అయిపోయింది, బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. అంటే ఇక్కడ రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3 టైమ్స్. ఆ తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ అయింది, ఒకేసారి బ్రేక్ అవడానికి ప్రయత్నించింది, బ్రేక్ అయింది, ఇంకా బౌన్స్ అవడం మొదలైంది చూడండి. ఓకే, అలానే ఇఫ్ యూ టాక్ అబౌట్ శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ, మీరు ఇక్కడ చూడండి, మీరు ఏ చార్ట్ అయినా చూసినా అందులో ఆల్రెడీ నేను బ్యాక్ టెస్టింగ్ చేసే ఉంటాను. మీరు ఇక్కడ చూసే శ్రీరామ్ ఫైనాన్స్లో కూడా ఫస్ట్ టైం ఇక్కడ ఆల్ టైమ్ హై ఫామ్ చేసింది, డ్రాప్ అయింది, మళ్ళీ ఫామ్ చేసింది, రీటెస్ట్ చేసింది, డ్రాప్ అయింది. అంటే స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్ ఇక్కడ క్రియేట్ అయింది. 1, 2, 3, 4, 5 టైమ్స్ సెల్లింగ్ ప్రెజర్ క్రియేట్ అయింది. ఒకేసారి ఎప్పుడైతే బ్రేక్ అయిందో చూడండి, ఇమీడియట్గా మీరు బై చేయొచ్చు. బికాజ్ బ్రేక్ అయ్యే క్యాండిల్ సైజ్ బాగుందా లేదా, దీనికి వాల్యూమ్ని యాడ్ చేయొచ్చు మీరు కావాలనుకుంటే. ఇఫ్ యూ వాంట్ టు యాడ్, యూ కెన్ యాడ్ వాల్యూమ్. ఈ బ్రేక్ అయినప్పుడు వాల్యూమ్ కింద ఎట్లా క్రియేట్ అయిందో చూడండి. విత్ వాల్యూమ్ క్రియేట్ అయింది అనుకోండి, దెన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ పాజిటివ్ మూవ్. ఇది బ్రేకింగ్ ద రెసిస్టెన్స్. వన్స్ బ్రేక్ అయింది అనుకోండి, ఇప్పుడు కిందకి వస్తే, ఇప్పుడు ఇలా బ్రేక్ అయిపోయిన స్టాక్ని మీరు కొనాలనుకోండి, ఎక్కడ కొనాలి అది కూడా చెప్తాను. ఇలా బ్రేక్ అయిపోయిన స్టాక్ మీరు మిస్ అయిపోయారని అనుకుందాం, అయ్యో రెసిస్టెన్స్ బ్రేక్ అయిపోయింది, నేను మిస్ అయిపోయాను. ఇంట్రాడేకైనా ఇంతే, టైం ఫ్రేమ్ మారుతుంది అంతే. ఓకే, డ్రాప్ అయింది, మళ్ళీ సపోర్ట్ లెవెల్ దగ్గర రావాలి, ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి బౌన్స్ అయినంత వరకు మీకు నో ఎంట్రీ. ఒక్కసారి రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయిపోతే నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ వరకు అది వెళ్ళిపోతుంది. ఆల్ టైమ్ హై 52 వీక్స్ హై దగ్గర ఉందనుకోండి, ఆల్ టైమ్ హై అనుకోండి, ఇంకా అది పెరుగుతూనే ఉంటుంది, దానికి రెసిస్టెన్స్ అంటే ఏమి ఉండదు. అంటిల్ అన్లెస్ దానికి ఏదైనా ఒక న్యూస్ రిపోర్ట్ వచ్చినంత వరకు, నెగిటివ్ న్యూస్ రిపోర్ట్. సో ఫాల్ అవుతునేటప్పుడు పర్టికులర్గా ఒక సపోర్ట్ లెవెల్కి వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఫాల్ ఎక్స్పెక్ట్ చేయాలి, అంతవరకు మీరు ఫాల్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే, హోప్ క్లియర్ కట్గా ఈ ఎపిసోడ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అంటే ఏంటి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎట్లా డ్రా చేయాలి, ఏ విధంగా డ్రా చేయాలి నేను మీకు చెప్పాను. ఇప్పుడు రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ వచ్చినప్పుడు బ్రేక్అవుట్ని ఎట్లా కన్సిడర్ చేయాలి, ఇది బ్రేక్అవుట్ అని మనం ఎట్లా తెలుసుకోవాలనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో చార్ట్ ప్యాటర్న్స్ ఉన్నాయి, అవి చెప్పిన తర్వాత చెప్తాను. ఓకేనా? అయితే వన్ థింగ్ చెప్తాను, ఏ వీడియో చూసినా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నేను చెప్పాను, ఒక 4-5 స్టాక్స్ని తీసుకొని సపోర్ట్ ఎట్లా డ్రా చేయాలి, రెసిస్టెన్స్ ఎట్లా డ్రా చేయాలి, సపోర్ట్ బ్రేక్ అయితే ఎంతవరకు పడుతుంది, సపోర్ట్ లెవెల్ దగ్గర ఎంట్రీ ఇనిషియేట్ చేయాలంటే ఎలా చేయాలి, ఇవన్నీ చెప్పాను. మీరేం చేయాలో తెలుసా, మీరు సెల్ఫ్గా ఒక 10 to 15 చార్ట్స్ ఓపెన్ చేసి వాటికి ప్రాపర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ డ్రా చేయండి.
2 వేస్లో మీరు నేర్చుకోవచ్చండి మార్కెట్ గురించి. ఒకటి బ్యాక్ టెస్ట్ చేయడం, మెయిన్ బ్యాక్ టెస్ట్ చేయడం. ఆ బ్యాక్ టెస్ట్ చేసేది 2 వేస్లో. ఒకటి పాస్ట్ చార్ట్స్, 2 లైవ్ చార్ట్స్. పాస్ట్ చార్ట్స్ అంటే లాస్ట్ 6 మంత్స్ చార్ట్స్ ఓపెన్ చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసి అవి ఎలా రియాక్ట్ అయినాయి చూసి నేర్చుకోవడాలు. 2 లైవ్లో ప్రైస్కి ఇంట్రాడే టైం ఫ్రేమ్ అయినా అంటే 5 మినిట్స్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అయినా కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసి అది బ్రేక్ అయిందా, సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిందా, రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయిందా చూసుకొని డ్రా చేయడం. సో ఈ 2 సినారియోస్ బట్టి ప్రాక్టీస్ చేస్తే కానీ రాదండి. నేనే కాదు, మీరు ₹1,00,000 పెట్టి కోర్స్ కొనండి, మీకు నేను నేర్పిస్తానండి, ఎవరిని నమ్మద్దు. నేర్పించడం వరకు మాత్రమే చేస్తారు. ఇది నేనైనా కానీ, నేను కూడా దగ్గర దగ్గర 25 ఆఫ్లైన్ సెషన్స్ కండక్ట్ చేశాను. సో ఆన్లైన్ అయితే మొత్తం దగ్గర దగ్గర 250, 300 పైగా ఆన్లైన్ సెషన్స్ కూడా తీసుకున్నా. బట్ కాకపోతే విన్నంత వరకు బాగానే ఉంటుంది, విన్న తర్వాత మైండ్లో నుంచి పోతుంది. సో డెఫినెట్గా ప్రాక్టీస్ చేయండి. సో చార్ట్ని ప్రాక్టీస్ చేయండి. సో ఎక్కువ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయండి. క్యాండిల్స్కి మధ్యలో పెట్టద్దు. ఎక్కడైతే మేజర్గా ఉన్నాయో అవే డ్రా చేయండి. సో మైనర్గా ఉన్నవన్నీ డ్రా చేసేయద్దు. మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ని డ్రా చేయండి. సో హయ్యర్ టైం ఫ్రేమ్స్తో చూడండి, మార్కెట్ బాగా తెలుస్తుంది. హయ్యర్ టైం ఫ్రేమ్లో చూస్తే మార్కెట్ లాంగ్ టర్మ్ వ్యూ తెలుస్తుంది. లోవర్ టైం ఫ్రేమ్లో చూస్తే ఆ రోజు వ్యూ మాత్రమే తెలుస్తుంది. ఇది నేను ఫైనల్గా చెప్పగలిగేది. నెక్స్ట్ వీడియోలో ట్రెండ్ లైన్స్ని ఎట్లా డ్రా చేసుకోవాలి, ప్యాటర్న్స్ని ఎట్లా డ్రా చేసుకోవాలి, అండ్ ఏ విధంగా వాటిని ముందుగానే ఐడెంటిఫై చేయాలి, కంటిన్యూస్ ప్యాటర్న్స్ ఏంటి, రివర్సల్ ప్యాటర్న్స్ ఏంటి, అవన్నీ క్లియర్ కట్గా నేను మీకు చెప్తాను. నెక్స్ట్ వీడియో మేబీ లెంత్ ఉండొచ్చు, బట్ 200% మీకు హెల్ప్ అవుతుంది. హోప్ క్లియర్ కట్గా నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నా. ఇంతవరకు మీరు చూసారంటే డెఫినెట్గా మన ఎపిసోడ్ హెల్ప్ అయ్యే ఉంటుంది. మన నాలెడ్జ్ కూడా మీకు హెల్ప్ అయ్యే ఉంటుంది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. See you all in the next episode, guys. Bye bye.